నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ సైజు ఫోటోకు సంబంధించి క్లియర్గా అయితే వివరించడం జరిగింది. వివరాల్లోకి వెళితే పాస్పోర్ట్ సేవల కోసం ఫోటోలు తీయడానికి లేదా అప్లోడ్ చేయడానికి ICAO ప్రమాణాల ప్రకారం పాటించాల్సిన ఫోటోలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే వివరాల్లోకి వెళితే తల మరియు భుజాల పై భాగాన్ని దగ్గరగా తీసిన ఫోటోలో మన యొక్క ముఖం చూసుకుంటే 80 నుంచి 85% ఉండాలని చెప్పేసి కొత్త మార్గదర్శకాలలో వెల్లడించింది. ఫోటోగ్రాఫ్ మనం చూసుకుంటే రంగులో ఉండాలి. బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఏదైతే ఉందో అది అంగీకరించమని చెప్పేసి 630x810 పిక్సెల్స్ లో ఉండాలని చెప్పేసి ఫోటోలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మార్చబడకుండా ఉండాలి. అంటే ఒరిజినల్ ఫోటో మాత్రమే ఉండాలి. ఎటువంటి ఎడిటింగ్ చేసిన ఫోటోలు కానీ లేకపోతే కంప్యూటర్ ద్వారా ఫోటోషాప్ చేసిన ఫోటోలు అంగీకరించమని చెప్పేసి అలాగే మన యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది. దరఖాస్తుదారుడు కెమెరా వైపు నేరుగా చూడాలన్నమాట. ఫోటోలు తీసేటప్పుడు మనం నేరుగా అయితే కెమెరా దిట్టే చూడాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క స్కిన్ టోన్ ఏదైతే చర్మం ఏదైతే ఉందో అది కూడా సహజంగానే ఉండాలన్నమాట. మన ముఖం మీద మనం చూసుకుంటే ఎక్కడైనా చిన్న చిన్న గుల్లలు కానీ ఏవైనా ఉంటే కానీ అవి ఫోటోషాప్ లో అయితే కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఫోటోషాప్ వారు అయితే ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటివి కూడా ఎడిటింగ్ చేయకూడదని చెప్పేసి మతపరంగా మనం చూసుకుంటే ఏదైనా మనం మతపరంగా ఉన్నప్పుడు ఎవరైనా ముస్లిం మహిళలు కానీ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు ఇక్కడి వరకు మాత్రమే వాళ్ళైతే ఫోటో తీయించుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా గూర్ఖా వేసేసి అయితే ఫోటో తీసుకోకూడదని చెప్పేసి కువైట్ ఇండియన్ ఎంబసీ తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ విషయాన్ని గమనించగలరు. ఏకరీతిలో లైటింగ్ ఉండాలి. ముఖం పైన నీడలు లేదా ఫ్లాష్ ప్రతిబింబాలు కనిపించకూడదు. కళ్ళు ఎర్రగా మారకూడదు. కెమెరా నుంచి 1.5 మీటర్ల దూరం నుంచి మాత్రమే ఫోటో తీయాలని చెప్పేసి ఫోటో స్పష్టంగా ఉండాలి, అస్పష్టంగా ఉండకూడదని చెప్పేసి ఫోటోలో మనం చూసుకుంటే మన యొక్క ముఖం 80 నుంచి 85% ఉండాలి. కళ్ళు తెరిచి ఉండాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కాబట్టి పాస్పోర్ట్ రెన్యువల్ కానీ కొత్తగా పాస్పోర్ట్ చేయించుకునేవారు ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు పాటించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.